మాలలు ఐక్యంగా ఉన్నప్పుడే వారికి దక్కాల్సిన హక్కులు దక్కుతాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మాలల సింహగర్జనతో కొంతమంది నోర్లు మూతపడ్డాయని తెలిపారు. స్పాన్సర్డ్ ప్రోగ్రాం అని ప్రచారం చేసిన వారికి చెంపపెట్టుగా మాలలు సంఘటితంగా తమ శక్తిని చూపెట్టారన్నారు. ఇంతకాలం మాలలు సంఘటితం లేకపోవడం వల్లే అన్ని రంగాల్లో నష్టపోయామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు మంత్రి వివేక్. మాలల జాతి బాగు కోసం పోరాటం చేస్తామన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య. హైదరాబాద్ లగ్జికపూల్ వాసవి సేవా కేంద్రంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో మంత్రి వివేక్ ను ఘనంగా సన్మానించారు. మాల జాతి మన సమస్యలు ఏంటి, ఎట్లా పరిష్కరిస్తాము అని చెప్పి మీరు ఈరోజు రావడం, ఫస్ట్ మీ అందరికీ అభినందన చెప్పాలి. ఎందుకంటే అందరూ రాష్ట్ర వ్యాప్తంగా, ఇదే రాష్ట్రం కాదు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా ఇతర చోట్ల కూడా అనుకున్నారు, అరే మాలల్లో దాంట్లో దమ్ లేదు, వీళ్ళ సత్తా ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు మనుషులందరూ కూడా తిడతా ఉన్నారు మనల్ని. కానీ మీరందరూ ఒకటే ఒక జవాబు ఇచ్చింది, వాళ్ళకి సరైన ఘాటుగా జవాబు ఇచ్చింది. ఏంటి ఆ జవాబు? డిసెంబర్ 2 నాడు మనం నిజంగానే మీకు అందరికీ అభినందన చెప్తాం. ఆ రోజు నాకు అనిపించింది, అరే మనం ఏదైతే ఒక నెల నుంచి శ్రమ పడ్డము, అన్ని డిస్ట్రిక్ట్లు తిరగడము, అక్కడ ఒక నెట్వర్కింగ్, మన మాలల నెట్వర్కింగ్ ఏదైతే కావాలో ఆ మీటింగ్లలో మనం నెట్వర్కింగ్ చేయడం జరిగింది. తర్వాత సిటీకి వచ్చినాం. సిటీకి వచ్చిన తర్వాత మన రాజు ఉస్తాద్ గారు కూడా అన్ని బస్తీలలో తిప్పిండు. అయితే నాకు అర్థమైనప్పుడు మన బస్తీలో మన దమ్ ఎంతున్నదో మనకు హైదరాబాద్లో కూడా మనం చూపించుకోవాలి. ఎందుకంటే అందరు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వద్దు అని చెప్పి అందరు కూడా అదే చర్చించుకుంటారు, అన్ని పొలిటికల్ పార్టీస్. ఇంకా మనం ఆ రోజు చూపించడం జరిగింది. కానీ అంత చక్కటి కార్యక్రమం అయిన తర్వాత కూడా మనకు ఏదైతే అన్యాయం జరిగింది, మీరందరూ కూడా ఇప్పుడే అన్నారు, మాకు అన్యాయం జరిగింది, ఈ రోస్టర్లో ఏదైతే ఉందో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎంపెరికల్ డేటా, నేను ఈ ఎంపెరికల్ డేటా కూడా నేను చాలా చోట్ల కూడా చూపించడం జరిగింది. ఎక్కడ కూడా మాలలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినాయి, ఎక్కువ స్కీమ్లు తీసుకున్నట్టు ఎక్కడ కూడా లేదు. గవర్నమెంట్లా రిపోర్ట్ ఎంపెరికల్ డేటా ప్రకారంగా మీరు నిర్ణయించుకోమని చెప్పి సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది. మన సోదరులందరూ కూడా మంచిగా చదివినారు, కమిషన్ రిపోర్ట్ చదివినారు, ఇది కూడా చదివినారు. వాళ్ళకి అనిపించింది మాకు అన్యాయం జరిగింది దీంట్లో అని చెప్పి కోర్టుకు పోవడం జరిగింది. మంచి అడ్వకేట్లు పెట్టుకున్నారు వాళ్ళు. సో మనకు కొంచెం మనకు అవస్థ ఉన్నా, మనకు అన్యాయం అయినా కానీ మనం కొన్ని రోజులు ఆగే అవసరం ఉంది. ఎందుకంటే ఒక నిర్ణయం అయిపోయింది, ఆ నిర్ణయాన్ని సరిదిద్దుకోవాలంటే ఎక్కడ పోవాలి? మనము ఖాళీ కోర్టుకి పోవాలి, ఇంకెవరు లేరు అక్కడ. ఎందుకంటే మనకు అనుకూలంగా మనకు న్యాయం చేసేలాగా ఎక్కడ కనబడతలేదు. సో మనకు కేవలం కోర్టుకి పోవాలి. సో మనం కోర్టుకి పోవాలి. మనం అందరం ఏదైతే ఇంతకుముందు ఆ యూనిటీ చూపించాం, ఎందుకంటే యూనిటీ చూపించే అవసరం ఉన్నది మనందరికీ. ఎవరు పిలిచినా పిలవకుండా చలో పోదాం మనం, చలో హైదరాబాద్ అని చెప్పి అందరు కూడా వచ్చిండ్రు. కానీ నేనేం చూసిన అంటే దాని తర్వాత ఏదైతే జోషు, దమ్ము, ధైర్యం అన్ని చూపించిండ్రో అది కొంచెం తక్కువైంది అనిపిస్తుంది. ఎక్కువైందా అయిందా? మనం ఈ వాతావరణం కొనసాగించాలి. మనం పోరాటంలో ముందుండి నడిపియాలన్న గారు, మీ కండబలం అందరూ మాలలు నీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఎక్కడ పోయిన పెద్ద దిక్కు నీవే, ఇంతవరకు ఎవరు లేరు, నీవు ముందుకు వచ్చిన నేనుంటా మాలల తరఫున వచ్చిన ఘనత ఇదే కన్నగారని కూడా మీకు మనం చెప్తున్నాను. అటువంటి మాట, నాయన మాట నీవు నిలబెట్టుకుంటావు, కాక మాట అడుగుదల